అక్క ఏంటి దేనికే డిస్టర్బ్ అయిపోయావా? నందు నిన్నే ఇష్టపడుతున్నాడు. నువ్వంటే ప్రాణం తనకి. సత్యం చూడు ఫోన్ రింగ్ అయింది. ఏయ్ నిజమే, నందు ఫోన్ చేస్తున్నాడు. అమ్మా అంత ఈజీగా ఇస్తానా? నేనిప్పుడు స్పీకర్ ఆన్ చేస్తాను. మీరిద్దరు మాట్లాడుకునేది మేము వినాలి. అలా ఎలా మాట్లాడడం? యాజ్ యూజువల్ మీరు ఎలా మాట్లాడుకుంటారో అలానే మాట్లాడండి. నీ పుణ్యమా అని మాకెలాగో లవ్ చేసే అదృష్టం లేకుండా పోయింది. ప్రేమ పేరెత్తితేనే ఇంట్లో దెబ్బలు పడుతున్నాయి. స్పీకర్ ఆన్ చేస్తాను, మాట్లాడు. పెద్దమ్మి నందు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏ బిజీయా? అలాంటిదే. ఏంటి భోజనాలు అయిపోయి ఉంటాయి కదా, ఏంటి పని? ఓ అందరూ అంట్లు నీ మీద పడేశారా? ఇంకా ముగ్గురున్నారు కదా దండక్కి, వాళ్ళంట్లు తోమొచ్చు కదా. చిచి అలాంటిదేం లేదు. సర్లే, ఒక మాట చెప్పవా? ఏంటి? తెలియనట్టు అడుగుతావేంటి? రోజు అడిగేదేగా. అబ్బా, నేను తర్వాత చేస్తాను. ముందు చెప్పు. ఏం చెప్పను? దొంగ, రోజు నాతో బ్రతిమాలించుకోవడం నీకు సరదా అయిపోయింది. సర్లే, నీ సరదా నేనెందుకు కాదనాలి? ముందు నేనే చెప్తా. అయ్యో వద్దు. నేను చెప్తా. ఐ లవ్ యూ పెద్దమ్మి 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 పెద్దమ్మి. ఏంటి మీ చెల్లి రాక్షసులు ఎంత గట్టిగా నవ్వుతున్నారు? గుళ్ళు జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారా? నువ్వు దూరంగా రావచ్చుగా, వాళ్ళ పక్కనే ఎందుకు? హలో మిస్టర్ నందు, స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మొత్తం వింటున్నాం ఇక్కడ. అయ్యో సారీ. బాయ్ పెద్దమ్మి, తర్వాత నువ్వే ఫోన్ చేయి. ఏంటే నువ్వు మీ ఆయన మా గురించి ఇంత చండాలంగా మాట్లాడుకుంటున్నారు? ఏమన్నాడు? ఏదో అన్నాడే. అంట్లు దండకి ముగ్గురు ఉన్నావా? తిండి రాక్షసులమా? గుళ్ళు జోకులేసుకుని నవ్వుకుంటామా? చెప్తా. ఏదో సరదా కలా అన్నాడులే. సరదాకి మేమే దొరికామా? మరదళ్ళంటే ఆ మాత్రం సరదా ఉండదా మరి? ఓ తమరి సపోర్ట్ కూడా ఆయనకే అనమాట. ఫోన్లేవే, ఏదో మన పేరు చెప్పి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఇదిగో నువ్వు వెళ్ళి మాట్లాడక్క, ఇప్పటికే ఏడుస్తూ ఉంటాడు. వెళ్ళి ఓదార్చు. హలో చెప్పండి. నువ్వేనా మాట్లాడేది? అవును నేనే. నీ స్పీకర్ ఫోన్ ఆన్ చేసలేదు కదా? లేదు చెప్పండి. ఫోన్ వాళ్ళకెందుకు ఇచ్చావు? నేనెక్కడిచ్చాను? వాళ్లే లాగేసుకుని స్పీకర్ ఆన్ చేశారు. అందరికీ వేళకోళం అయిపోయింది మనం అంటే. మన మీద చనువు అభిమానం ఉంది కాబట్టే బేలాకోలాడుతున్నారు. మనల్ని సపోర్ట్ చేస్తుంది కూడా వాళ్లే కదా, అది గుర్తుంచుకోండి. చెల్లెళ్ళ మీద ఒక్క మాట పడినివ్వవుగా. మరి పడనిస్తానా? ఇంకేంటి విశేషాలు? ఇవాళ ఒక విచిత్రం జరిగింది. ఏంటి అది? నిధి ఇవాళ మా కంపెనీలో జాయిన్ అయింది. నిధి ఆఫీస్లో జాయిన్ అయిన విషయం చెప్తాడో లేదో చూద్దాం. విశేషాలు మీరే చెప్పాలి. ఆఫీస్లో చాలా విశేషాలు జరుగుంటాయి కదా. ఆఫీస్లో ఏముంటుంది? రొటీన్ వర్క్, బోర్. అంతేనా? అంతే, ఇంకేముంటాయి? ఇంకేం లేవా? ఏముంటాయి? ఏమైనా విశేషాలుంటే నువ్వే చెప్పు. మీరు నాతో చెప్పాల్సినవన్నీ చెప్పేశారా? చెప్పాల్సినవేముంటాయి? నువ్వే ఏదైనా సరదాగా చెప్పు. నిధి మీ ఆఫీస్లో జాయిన్ అయిందంట కదా, ఎందుకు ఆ విషయం నాతో చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? అదేదో వచ్చి జాయిన్ అయింది, అదో గొప్ప న్యూస్ నీతో చెప్పడానికి. అయినా వరుదిని చెప్పుంటుంది కదా, అందుకే నేను చెప్పలేదు. వరుదిని ఇప్పుడు చెప్పింది, కానీ మీరు తను జాయిన్ అవ్వగానే ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడు కూడా నేను అడుగుతుంటే చెప్తున్నారు, కానీ మీ అంతటా మీరు చెప్పలేదు. అది జాయిన్ అయితే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏదో పెళ్ళాన్ని అంటున్నట్టు తనని అది ఇది అంటున్నారేంటి? తనంటే మర్యాద లేదు కాబట్టి అలా అంటున్నాను. అయినా నిధి జాబ్లో జాయిన్ అయిన విషయం నీకు చెప్పలేదని చెప్పి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావేంటి?